వదినతో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అన్ననే చంపేశాడో సొంత తమ్ముడు. అన్న నిద్రలో ఉండగా అతని కాలు చేతికి విద్యుత్ వైర్లు చుట్టి కరెంట్ షాక్ పెట్టి ప్రాణం తీశాడు. మెదక్ జిల్లా శివంపేట మండలం నాను తండాలో జరిగిన ఈ ఘటనలో తేజావత్ శంకర్ తన తమ్ముడి చేతిలో హతమయ్యాడు. నాను తండాకు చెందిన శంకర్, గోపాల్ అన్నదమ్ములు. శంకర్ గతంలో 2 వివాహాలు చేసుకుని విడాకులు తీసుకున్నాడు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏడాది క్రితం తల్లిదండ్రులు లేని మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని తండాకు తీసుకువచ్చాడు. శంకర్ భార్యతో గోపాల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్యతో గోపాల్ సన్నిహితంగా ఉండడాన్ని చూసిన శంకర్ తన భార్య జోలికి రావద్దని హెచ్చరించాడు. దీంతో శంకర్ భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శంకర్పై గోపాల్ కక్ష పెంచుకున్నాడు. అయితే ఓ చోరీ కేసులో ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన గోపాల్ అవకాశం కోసం చూస్తున్నాడు. నిన్న రాత్రి శంకర్ మద్యం మత్తులో నిద్రపోతుండగా అతడి కాలు చేతికి గోపాల్ విద్యుత్ వైర్లు చుట్టి ప్లగ్ బోర్డులో స్విచ్ ఆన్ చేశాడు. దీంతో శంకర్ విద్యుద్ఘాతానికి గురై కేకలు వేశాడు. ఈ అలికిడికి నిద్రలేచిన వారి తండ్రి చందర్ తలుపులు తీయమని అరిచాడు. తలుపు తీసిన గోపాల్ తండ్రి చందర్ను నెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటికే శంకర్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు గోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు శివంపేట మండలం నాను తండాలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. అయితే సొంత తమ్ముడే అన్నని చంపినాడు. అయితే ఆ తమ్ముడు గోపాల్ అని చెప్పేసి 22 ఇయర్స్ ఉంటాడు. వాళ్ళ అన్న శంకర్ 26-28 సంవత్సరాలు ఉంటాడు. వీళ్ళిద్దరికీ గత కొంతకాలంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. అయితే అన్న పెళ్ళయింది, వాళ్ళ భార్య ఈ గొడవలతోనే భార్య కూడా వెళ్ళిపోయింది. ఇద్దరే ఉంటున్నారు. తండ్రితో పాటు 3 కలిసి ఉంటున్నారు. తండ్రి ముందు రూమ్ లో ఉన్నాడు, 2 అన్నదమ్ములు వెనక రూమ్ లో పడుకున్నారు. ఒక రాత్రి లేచి తండ్రికి అరుపులు వినపడంతో డోర్ తీసేసరికి ఈ పెద్ద కొడుకు శంకర్ను తమ్ముడు గోపాలు తన చిన్న వైర్ తీసుకొని కాలుకొకటి చేతికొకటి 2 వైర్లు కలిపి ప్లగ్ లో పెట్టడం ద్వారా అతను అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. అయితే తండ్రి అరవడంతో ఆ చిన్న కొడుకు గోపాల్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. 2 బృందాలుగా మేము టీములు చేసినాం. అతి త్వరలోనే అతను పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు. చిన్న చిన్న మనస్పర్ధలకి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. మీరు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఉంటే మాట్లాడుకోవాలి తప్ప ఏమి ఇలాంటి పెద్ద పెద్ద డిసిషన్ తీసుకొని అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం.